వెళ్ళి మాట్లాడదాం రండి. పవిత్ర, మీ తాతయ్య నానమ్మ నేను కలిసి ఇంట్లో ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఏం ఫంక్షన్ సీతమ్మ? మీ ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాం. నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు. అలాంటప్పుడు మా ఇద్దరితో వ్రతం చేయించడం ఏంటి సీతమ్మ? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టే పనులు చేయకండి. జరిగిన దాన్ని నువ్వు తప్పుగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది పవిత్ర. ఒక్కసారి వాస్తవంలోకొచ్చి ఆదిని అర్థం చేసుకుని చూడు, అంతా బాగుంటుంది. అందరూ ఒకచోటికి చేరారేంటి? పవిత్రకి ఇష్టం లేనప్పుడు ఈ వ్రతాలు అవి ఎందుకు సీత? తనని బాధ పెట్టే ఏ పని మీరు చెయ్యొద్దు. ఓహో, ఆది పవిత్రులని దగ్గర చేయడానికి వ్రతం చేయించాలని సీత ప్లాన్ చేసినట్టుంది. పవిత్ర ఒప్పుకోదు. చెడగొట్టే పని మనకి పెద్దగా లేదు.